హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మేమైతే సరదాగా గోదావరికి అయితే వెళ్ళామండి. సో గోదావరి గట్టు, రాజమండ్రిలో గోదావరి గట్టు ఎంత అందంగా ఉంటుంది, ఆ బ్రిడ్జికి పెట్టిన లైట్స్ ఎంత బాగుంటాయి, అలాగే గోదావరి ఎంత అందంగా ఉంటుంది, అలాగే పడవ మీద ప్రయాణం ఎంత బాగుంటుంది. మేము చేయలేదనుకోండి, జస్ట్ దాని మీద ఫోటోలు వీడియోలు అయితే దిగాము. అండ్ అలాగే గోదావరి హారతుల ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఆ గోదావరి గట్టు దగ్గర మెట్ల మీద నుంచి కూర్చుని ఆ చల్లటి గాలి పీలుస్తూ అక్కడ గోదావరిని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే అండి, మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. చాలా ఆనందంగా ఉంటుంది. మనసంతా కూడా ఎంతో ప్రశాంతం అయిపోతుందండి. అలాగే పిల్లలు కూడా ఆ నీళ్లతో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గోదావరి మెట్ల మీద కూర్చుని గోదావరి అందాలను చూడడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. యాక్చువల్గా అయితే పడవ మీద ఒక రౌండ్ అలా తిరిగొద్దాం అనుకున్నామండి, కానీ పిల్లలు కూడా ఉన్నారు కదా, నైట్ టైం కదా అని చెప్పి వెళ్ళలేదు. సో ఇక్కడైతే మా పిల్లలు చూడండి, ఇక్కడ ఆయనకి ఏదో చూపిస్తున్నారు. చిన్న చేప పిల్ల కనపడింది వాళ్ళకి దాంట్లో. సో అందుకని వాళ్ళైతే చూపించారు వాళ్ళ నాన్నగారికి. ఇంకా తర్వాత ఇక్కడ మా పిల్లలు చేసిన అల్లరి అయితే మీరు చూడండి. ఆ నీళ్లలో తెగ ఆడారు. ఇంకా మామూలుగా కాదు, మీరే చూడండి ఎంత బాగా ఆడారు. మామూలుగానే పిల్లలకి నీళ్లు కనబడితే అసలు వదలరు కదా, అలాంటిది గోదావరిలో మాత్రం అస్సలు కంట్రోల్ చేయలేమండి వీళ్ళని. మేము గోదావరికి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా ఇలా తడిసే వస్తారు పిల్లలు. ఇక నేను కూడా ఫోటోలు వీడియోలు అవి దిగేశాను చూడండి. అండ్ అలాగే బ్రిడ్జికి పెట్టిన లైటింగ్ అయితే సూపర్ అండి, ఎందుకంటే ఆ కలర్స్ అవి మారుతాయి చూడండి, రెయిన్బో కలర్స్ లాగా. అంతేకాకుండా కింద వాటర్ లో కూడా ఆ కలర్ పడడం, రిఫ్లెక్షన్ చాలా బాగుంది కదండి. అండ్ అలాగే ఏంటంటే ఇది చాలా గోదావరి ఎంత దూరం ఉందో ఆ బ్రిడ్జ్ అంతా కూడా లైటింగ్స్ పెట్టారు. అలాగా మనకు గోదావరి చివరి నుంచి కూడా ఈ లైటింగ్స్ అవి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటాయండి. గోదావరికి హారతి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యత సంచరించుకుందండి. ఈ హారతి అనేది గోదావరి మాత విగ్రహానికి హారతిస్తారండి. ఆ తర్వాత గోదావరికి 14 రకాల హారతులు ఇస్తూ వాటి ప్రాధాన్యత కూడా వివరిస్తూ ఉంటారు. ఈ హారతులు 14 రకాలు అన్నాను కదండి, అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ధూపహారతి, ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, వృక్షహారతి, నందిహారతి, సింహహారతి, రుద్రహారతి, చక్రహారతి, కుంభహారతి, కర్పూరహారతి, నక్షత్రహారతి. ఇలా 14 రకాల హారతులు ఇస్తారండి గోదావరికి. చాలా చక్కగా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఒక అరగంట సేపు ఉంటుందండి ఇది. యాక్చువల్గా మేము వచ్చే టైంకి అయితే హారతులు ఇవ్వడం అయిపోయిందండి. ఇది వరకు వీడియోలో అయితే దీన్ని షేర్ చేశాను, అందుకే ఇక్కడ ఇందులో చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ బ్రీఫ్ గా మొత్తం వీడియో అంతా షేర్ చేస్తానండి. ఇదండి సరదాగా మేము గోదావరికి వెళ్ళి ఎంజాయ్ చేసిన గోదావరి అందాలు. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్.